జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ 3 గంటల సుదీర్ఘమైన ప్రెస్ మీటు. సరే ఓకే 3 గంటలు ఏవేవో మాట్లాడారు కానీ లడ్డూ కల్తీకి సంబంధించి తప్పుడు కేసులు పెడుతున్నారు. లడ్డూ కల్తీ 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 అంటూ వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీస్తున్నారని ఈయన వెంకటేశ్వర స్వామి గురించి గొప్పగా చాలా ప్రపంచంలోనే గొప్ప దేవుడు అది ఇదని మాట్లాడుతున్నారు. అంటే ఓకే ఇప్పుడున్న పరిస్థితుల్లో తన మీద ఉన్న దీన్ని పోగొట్టుకోవడం కోసం అలా మాట్లాడుతున్నాడా, లేకపోతే నిజంగానే స్వామివారి మీద ఏమన్నా కొత్తగా భక్తి పుట్టుకొచ్చిందా, ఐ డోంట్ నో. కానీ ఆ మాట్లాడిన లడ్డూ కల్తీ మీద ఆయన మాట్లాడిన మాటలను విశ్లేషించమంటే ఏం చెప్తారు మీరు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ నేరస్తులందరినీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అనేది ప్రధానమైన ప్రశ్న అండి. వెంకటేశ్వర స్వామికి జగన్మోహన్ రెడ్డి సర్టిఫికేట్ ఎందుకు? ఈయన పెద్ద వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అంటే ఆయన కలియుగ దైవం అవుతాడా? ఆయన ఆల్రెడీ ఎప్పుడో కలియుగ దైవం. ఆయనే కలియుగ దైవం. ఏదో గుడి చిన్న గుడి అంటే అయిపోతుందా? లేదు ఏదో చిన్న కేసు అంటే ఈయన చిన్న కేసు అయిపోతుందా? అందుకని జగన్మోహన్ రెడ్డి ఈ చెబుతున్న మాటలన్నీ కూడా నిజంగా ముందుగా మీ వ్యూయర్స్ చెప్తున్న అభిప్రాయం కూడా అంటే నిజమండి. దాని గురించి మిమ్మల్ని అదే అడగాలి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అనే దాంట్లోకి వెళ్లే ముందు మీరు విజయ్ నాకు చెప్పాల్సింది చాలా చాలా సీరియస్ గా చెప్తున్నారండి. అవునండి. ఒకటి జగన్మోహన్ రెడ్డిని చూపించకండి. అసలు ఏదో పొలిటికల్ పార్టీ కాబట్టి మిగతా పార్టీలు కాంగ్రెస్ పార్టీ షర్మిల వార్తలు ఇస్తాం కదా, అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు ఇతర పార్టీలు ఉన్నాయి, వాళ్ళు ఎలాగిస్తారు ఇలాగే ఉన్నాయి. మీరు ఎక్కువ చూపించి అనవసరంగా అయిపిస్తారు అనేది ఒకటి మాకు మెసేజ్లు వస్తున్నాయి. అలాగని మేము ఆపుతామని కాదు. సరే అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఇస్తాం. లడ్డూ విషయంలో మాత్రం చాలా నిజంగా ఇన్నిసార్లు మనము తిరుపతి ఆ కల్తీ లడ్డు గురించి మాట్లాడటానికి నిజంగా మీకు నాకు కూడా చాలా బాధగా ఉంటుంది. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి మనందరికీ ఆరాధ్య దైవం, కలియుగ దైవం, ఆయన ప్రత్యక్ష దైవం. ఆయన్ని గురించి ఇట్లా మాట్లాడటం అనేదే నిజంగా కూడా బాధ వేసే అంశం. కానీ మన బాధని అర్థం చేసుకోకుండా, వెంకటేశ్వర స్వామి భక్తుల బాధని అర్థం చేసుకోకుండా కేసుని పక్కదోవ పట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మాటల్ని మాత్రం ఖండించకపోతే వెంకటేశ్వర భక్తులుగా మనందరం కూడా బాధపడాల్సి వస్తుంది. అందుకని ఆ ఉద్దేశంతో మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం తప్ప ఇన్నాళ్ళు చేసింది అదే. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలంటే ఆ లిక్కర్ స్కామ్ గురించో, కల్తీ లిక్కర్ స్కామ్ గురించో, లేకపోతే ఆయన విచ్చలవిడిగా అంటే మామూలుగా ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సపోర్ట్ చేస్తున్న విధానం మీదో మనం అసలు నిశితంగా విమర్శించవచ్చు. కోర్టులు చెబుతూ ఉంటే ఆ కోర్టుల డైరెక్షన్లో పనిచేస్తూ ఉంటే పోలీసులు వాటిని కూడా కోర్టుల నిర్ణయాన్ని కూడా ప్రశ్నిస్తూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాన్ని అంటే ఎంత దారుణం అంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు. నువ్వు ప్రజాస్వామ్యం గురించి నువ్వు కోర్టు డైరెక్షన్లో జరుగుతున్న ఇవన్నీ కూడా ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా కల్తీ లడ్డు కేసు ఎక్కడ జరుగుతుందండి? కోర్టు డైరెక్షన్లో కదా. ఈ పరకామణి కేసు కోర్టు డైరెక్షన్లో కదా. మొన్న సిట్టు ఇచ్చి రిపోర్ట్ ఎవరికి ఇచ్చిందండి? కోర్టుకి ఇచ్చింది, ప్రభుత్వానికి ఇచ్చిందా? ఈ కేసులన్నీ కూడా గవర్నమెంట్ డైరెక్షన్లో కాదు, న్యాయస్థానాల డైరెక్షన్లో జరుగుతున్నాయి. న్యాయస్థానాల డైరెక్షన్లో జరుగుతున్న కేసుల్ని ఒక రాజకీయ పార్టీకి అంటగడుతూ మాట్లాడుతున్న నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడుతున్నాడండి. తడవకి ప్రతిసారి కూడా ఆయన కోర్టులు ఇచ్చిన ఆదేశాలని ప్రశ్నించే విధంగా మాట్లాడుతున్నాడు. అవును, కోర్టు ఆదేశాల ప్రకారం ఈ కల్తీ లడ్డు కేసుని సిబిఐ సిట్టు జాయింట్లో పెట్టి ఒక ఆహార నిపుణుడిని పెట్టి చెప్పింది ఎవరండి? కోర్టు, సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు డైరెక్షన్ లో కేసు నడుస్తూ ఉంటే ఇలా చేయడం అనేది ఇట్లా నువ్వు ఆక్షేపించడం అనేది ఆక్షేపించడమే కాదు. ఒక్క మాట సత్యమూర్తి గారు, విజయ్ కుమార్ గారు నమస్తే. ఇప్పుడు ఓకే మెయిన్ డిబేట్లోకి వెళదాం. మనం వెళ్లే ముందు వీళ్ళు అనేది ఇప్పుడు మాకు ఏమో ప్రేక్షకులు కానీ వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ దయచేసి లడ్డూ కల్తీ గురించి ఎక్కువ డిబేట్లు పెట్టకండి సార్, భరించలేకపోతున్నాం అని వాళ్ళు చెప్తారు. నిజమే, అది మనకి బాధాకరంగానే ఉంటుంది, అవాయిడ్ చేద్దామనే మనం అనుకుంటాం.